గైస్ ఒక ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నిండా బ్యానర్స్ వేశారు. సో యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు, నేను కమర్షియల్ కాదు, నేను అసలు కమర్షియల్గానే చూడను, సో చాలా సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తున్నాను, నాకు డబ్బులు ముఖ్యం కాదు అని చెప్పే ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పేద మధ్యతరగతుల విద్యార్థుల రక్తం తాగడానికి, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, మరి ఇతరత్ర కారణాలతోటి కొత్తగా ఒక పద్ధతిని మొదలుపెట్టారు. ఈఎంఐ పద్ధతులు అంటే వీళ్ళకి లింకప్ చేస్తారనమాట. వీళ్ళకి ఏమి ఉండాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని డైరెక్ట్ లింకప్ చేస్తారు. సో డైరెక్ట్ బ్యాంక్ నుంచి అది కట్ అయిపోతుంది. ఒకవేళ మనం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ సంబంధించి మెయింటైన్ చేయలేకపోతే మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. సో ఇది ఒక రకమైన ప్రెజర్ని క్రియేట్ చేయడమే ఖచ్చితంగా. మరి కమర్షియల్ కానప్పుడు ఈ ఈఎంఐ పద్ధతిలో పిల్లల్ని వేధించడం అనేది ఎంతవరకు కరెక్టు ఆలోచించాలా ఇన్స్టిట్యూట్. ఇంకో పక్క మాట్లాడతారు. సో నేను బై మిస్టేక్ ఏంటి అంటే అంటే మాట్లాడే కంటెస్ట్ ఒకటి, డెఫినెట్లీ 200% వీళ్ళు ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా ఏం చేసినా కానీ ఇది ఒక ట్రాప్ లాగే, ఇదేదో అడ్మిషన్స్ కోసం ఒక జిమ్మిక్కులు దిగజారిపోయి చేయడమే తప్ప స్టూడెంట్స్కి సపోర్ట్ చేసే ఆలోచన ఏ కోసైనా కూడా ఉండదు. ఎస్, దాని అశోక్ నగర్ నుండి బ్యానర్స్ పెట్టారు. దేనికి సంబంధించి వీళ్ళ దగ్గర జిఎస్ సంబంధించి వీళ్ళ దగ్గర జాయిన్ అయిన తర్వాత క్లియర్ అయితే ఆ డబ్బులు అనేది రిఫండ్ ఇస్తారు. అంటే నేనేమంటున్నానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ క్లియర్ అయిన తర్వాత మీరు రాసియండి, బాండ్ రాసియండి, క్లియర్ రాసుకోండి. ఇప్పుడు ఏదైతే ఈఎంఐ మీ డబ్బులు మీరు తీసుకోవడానికి, మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవడానికి వాడు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారా లేదా, జనరల్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ పద్ధతి ఉంటుంది. దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఈ పద్ధతిని కొంత జాబ్ ఖచ్చితంగా ఇప్పిస్తాము, మీరు డబ్బులు కట్టలేకపోతే మీరు లింకప్ చేసి ఈఎంఐ పద్ధతిలో మీరు కట్టచ్చు, సో ఖచ్చితంగా మీకు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం అనే పద్ధతిలో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే, మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవడానికి మీరు ఈఎంఐ పద్ధతిలో ఖచ్చితంగా మీరు పెట్టుకున్నారు. నేను దాన్ని తప్పుపడను. కానీ ఇక్కడ మళ్ళీ మీడియాలోకి వచ్చే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్లు ఇస్తూ నేను అసలు కమర్షియల్ కాదు, అందరూ కమర్షియలే, నేను తప్ప, నాది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ మాట్లాడడం దీనికి